బల్లెం ఫోటోస్ 589. బల్లెం ఫోటోలు 589. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలుంటాయేమో కానీ ఆవేశంగా మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవు. అన్నీ నిజాలే ఉంటాయి. మనిషి గొప్పతనం సాయం చేయడంలో ఉండదు, పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తించుకోవడంలో మాత్రమే ఉంది. మనం ఫోన్ స్క్రీన్ పైన వేలు స్వైప్ చేసినట్లు జపమాలను కదిలించి ఉంటే ఈ పాటికి 2-3 వరాలు పొందేవాళ్ళం. లైఫ్ ఈజ్ ప్రైస్లెస్ అండ్ ఈచ్ డే ఈజ్ ఎ గిఫ్ట్. లెట్స్ మేక్ ఎవ్రీ మూమెంట్ కౌంట్ అండ్ ఎంబ్రేస్ ద జాయ్ ఆఫ్ లివింగ్. మనిషి కంటే రంగులు మార్చే ఊసర వెళ్ళే చాలా గొప్పది. ఎందుకంటే అది ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. మనిషిలా అవసరాల కోసం రంగులు మార్చదు. ఓన్లీ లిమిట్ టు అవర్ రియలైజేషన్ ఆఫ్ టుమారో విల్ బి అవర్ డౌట్స్ ఆఫ్ టుడే. కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదనుకుంటారు, మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదనుకుంటారు, గట్టిగా చెబుతుంటే నాన్నకు ఆప్యాయత తెలియదనుకుంటారు, ఆజ్ఞలు వేస్తుంటే అదేంటని బాధపడతారు. కానీ తర్వాతైనా తెలుస్తుంది అన్నిటి వెనుక నాన్న అనంతమైన ప్రేమ ఉందని, మన భవిష్యత్తు కోసం నాన్న పడే తపన ఉందని. తెలిసిన తర్వాత నాన్న కోసం మనసు కొట్టుకుంటుంది. కొన్నిసార్లు అప్పటికీ నాన్న గనక లేకపోతే ప్రాణం విలవిల్లాడుతుంది. అది నాన్న గొప్పతనం. జూన్ 11, 2026 అంటే ఈరోజు అంతర్జాతీయ ఆటల దినోత్సవం. ఆటలు శరీరాన్ని దృఢంగా, మనసును ఉత్సాహంగా ఉంచుతాయి. ఆటలు కేవలం వినోదం కాదు, ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి పునాది. ప్రపంచంలో అన్నిటికంటే బరువైనది ఏంటో తెలుసా? ఖాళీ జేబు. దీంతో నడవడం చాలా కష్టం. అధిక జ్యేష్ఠమాస బహుళ ఏకాదశి శుభోదయం, శుభ గురువారం, ప్రథమ ఏకాదశి శుభాకాంక్షలు. మంచి మనసుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. శుభోదయం. సనాతన ధర్మం శాంతంగా ఉండటాన్ని నేర్పిస్తుంది, కానీ బలహీనంగా ఉండటాన్ని కాదు. ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు ఆయుధం కూడా ధర్మంగా మారుతుంది. నీళ్లు బాగా తాగండి 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 అంటారు. ఎందుకు తాగండి అంటారు తెలుసా? ఎందుకంటే రక్తంలో 85% ఉంటుంది కాబట్టి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎముకలలో 22% ఉంటుంది, కీళ్లను కండరాలలో 75% ఉంటుంది, పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది, శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ను తేమ చేస్తుంది. ఇన్ని చేస్తుంది కాబట్టే నీళ్లు బాగా తాగండి అంటారు. నీళ్లు బాగా తాగండి, ఆరోగ్యంగా ఉండండి. జై గోమాత, జై జై గోమాత. హైందవ ధర్మంలో గోమాతకు కొన్ని పెడితే మనకు కొన్ని మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటో మనము తెలుసుకుందాం. గోవుకు పెట్టవలసినవి: 5 గంటలు నానబెట్టినటువంటి ఉలవలు పెట్టామనుకోండి, వృత్తినందు నిలకడ ఉంటుంది. అట్లాగే 5 గంటలు నానబెట్టిన బొబ్బర్లు పెట్టామనుకోండి, ధనాభివృద్ధి కలుగుతుంది. 5 గంటలు నానబెట్టిన గోధుమలు పెట్టామనుకోండి, కీర్తి పెరుగుతుంది. బియ్యం పిండి బెల్లం పెడితే ప్రశాంతత లభిస్తుంది. అట్లాగే కందులు, ఇవి కూడా 5 గంటలు నానబెట్టినవి పెడితే కోపం తగ్గుతుంది మనకి. అట్లాగే కుసుమలు 5 గంటలు నానబెట్టినవి పెడితే మనకి మంచి ఆత్మకు స్నానం చేయించినట్టుగా ఉంటుంది. అట్లాగే శనగలు 5 గంటలు నానబెట్టిన పెడితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనలో. తర్వాత బెల్లం, రాగి పిండి 5 గంటలు నానబెట్టిన పెడితే దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక పెసలు 5 గంటలు నానబెట్టిన పెడితే విద్యాభివృద్ధి కలుగుతుంది. అట్లాగే బంగాళదుంపలు ఉడికించినవి పెడితే నరఘోష నివారణ జరుగుతుంది. అంటే మన మీద ఎవరైనా ఏడుపు ఉంటే ఆ ఏడుపు నరఘోష అనేది తొలగిపోతుందన్నమాట. క్యారెట్లు పెడితే, గోమాతకు క్యారెట్లు పెడితే ఏం జరుగుతుందంటే శత్రు నివారణ, అంటే శత్రువులు నిరోధించబడతారు. టమోటాలు పెడితే వివాహ ప్రాప్తి. ఇక వంకాయలు పెడితే సంతాన ప్రాప్తి. అరటిపండ్లు పెడితే ఉన్నత పదవి. బెండకాయలు పెడితే మనోధైర్యం. దొండకాయలు పెడితే మానసిక ప్రశాంతత. ఇక కందిపప్పు, మళ్ళీ ఇది కూడా రుణ విముక్తి. 3 గంటలు అంటే 5 గంటల వరకు నానబెట్టింది పెడితే, మినపప్పు 5 గంటలు నానబెట్టి కూడా మనకి ఆరోగ్యం లభిస్తుంది, అంటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇదండి గోమాతకు చేసేటువంటి ఈ యొక్క మనము ఏదైతే పెడతామో ఇన్ని రకాల లాభాల్ని మనము పొందవచ్చు. అందుకే గోమాతలో సకల దేవతలను దర్శించుకోవాలంటారు. ముందు మొక్కడం కన్నా
యోని వైపు మొక్కడము చాలా శ్రేష్టకరం. దేవతలు అక్కడ ఉంటారన్నది లోకోక్తి. కాబట్టి గోవుకు ముందు వెనక మొక్కండి, పూజించండి గోమాతని, వాటికి ఇవన్నీ పెట్టండి. మీకు అన్ని బాధలు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ పోయి బాగుంటుంది. సమస్యలన్నీ పోయి తొలగిపోయి ఆరోగ్యవంతంగా తేజోవంతంగా అవుతారు. జై గోమాత, జై జై గోమాత. జీవితంలో మర్చిపోని విషయాలు కొన్ని చెప్తాను. తొందరపడకండి. పెళ్లి విషయంలో, వ్యాపారం విషయంలో, ప్రయాణం విషయంలో వృధా చేసుకోవద్దు. సమయము, డబ్బు, శక్తి కలిగి ఉండండి. ప్రేమ, సహనం, క్షమాపణ. తర్వాత వదిలించుకోండి. బద్ధకం, సోమరితనం, అధిక ప్రసంగం. విలువ ఇవ్వండి జ్ఞానానికి, సంతోషానికి, తర్వాత సంబంధానికి. అదుపులో ఉంచుకోండి మాట, కోపం, కోరిక. కాపాడుకోండి మంచి స్నేహం, పుస్తకం, సాక్ష్యం. పూజ గదిలో బల్లి కనిపించడం మంచిదేనా అని ఒక ప్రశ్న. మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా భావించాలన్నది సమాధానం. అంటే శుభ సంకేతంగా పరిగణించాలి. అలాగే మీరు గుడికి వెళ్ళి అక్కడ బల్లిని చూసినట్లయితే అది కూడా మీకు మంచి శుభసూచకమని భావించాలి. అంటే మీ జీవితంలో ఏవైతే ఇంకా మీకు ఎటువంటి ధనధాన్యాలకు కొరత ఉండని సమయంలోనే మీకు బలి కనబడడం జరుగుతుంది. తద్వారా మీ ఆర్థిక స్థితి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. అంతేగాని ఎక్కడి నుంచైనా అప్రయత్నంగా డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా దీపావళి రోజున ఇంట్లో బల్లి ఉంటే సంవత్సరం పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఒకటి ఉంటుంది. కాబట్టి బల్లుల్ని చెడు సంకేతంగా భావించి తరమడం లాంటివి చేయకూడదు. బల్లి శుభ సంకేతం, గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ సంకేతం. దరిద్రం పోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఇంట్లో ఇలా చేస్తే దారిద్ర్యం దూరమై లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ఇంటి ప్రధాన గుమ్మానికి లోపల వైపున ఒక రాగి చెంబులో నీటిని పొయ్యాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు, పచ్చకర్పూరము, ఒక ఎర్రటి పుష్పము, ఒక వట్టివేళ్ల గుత్తి మరియు కొన్ని నాణేలను వేయాలి. ప్రతిరోజు ఉదయం ఈ నీటిని మారుస్తూ తర్వాత తిరిగి కొత్త నీటితో, పూలతో ఆ చెంబును నింపాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, దారిద్ర్యం తొలగిపోతుందని ఒక నమ్ముతారు. అలాగే గుమ్మానికి బయట వైపు ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేయడం వలన ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని విశ్వాసం. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది. శుభోదయం. గెలవడం అంటే ఏమిటి? మనుషులను గెలవడం కాదు, మనుషుల మనసులను గెలవడం. ముందుకెళ్ళడం అంటే నలుగురిని నెట్టుకుంటూ కాదు, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళడం. దైవ భక్తి అంటే తప్పులు మోసాలు చేస్తూ దేవుని చుట్టూ తిరగడం కాదు, దేవుడు చూస్తున్నాడు అనే భయంతో ఏ తప్పులు చేయకుండా ఉండడం.
లైక్ చేయండి.